సో ఇయర్స్ క్యాంపస్లో మనం నడుచుకుంటూ వస్తుంటే చాలా మంది స్టూడెంట్స్ బయటకు కూడా కనిపిస్తున్నారు. సో స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడదాము. సో మీకే అర్థం అవుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, సో ఫ్యాకల్టీ ఎలా ఉంది, సో ఈ విషయాలన్నీ కూడా డైరెక్ట్గా మీకు అడిగి వాళ్ళతో చెప్పించాను అనుకోండి, మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి మాట్లాడదాం. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? సో వాట్స్ యువర్ మదర్ టంగ్? తెలుగు. ఓ సో చూసారు కదా, మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నేను ముందే చెప్పాను ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు అని. సో మనకి ఎగ్జాక్ట్గా తెలుగు స్టూడెంట్స్ కూడా తగిలారు కాబట్టి, సో తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళని ఇక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏంటి పరిస్థితి అనేది. సో మీ పేరు? అభిరామ్ మ్యామ్. అభిరామ్. సో అభిరామ్ ఏం చదువుతున్నారు ఇక్కడ? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్, విచ్ బ్రాంచ్? సిఎస్సి బ్రాంచ్. సిఎస్సి, ఓకే. సో ఎలా ఉంది మరి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూల్ అండ్ గుడ్ మ్యామ్, అంత వరకు అంత బాగానే ఉంది. ఇంకా ఎక్కడ నుంచి మీరు వచ్చారు? నేను ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి, ఓకే. ఏంటి మరి అంత దూరం నుంచి? మన దగ్గర చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఇంత దూరం వచ్చి ఇక్కడ చదవడం ఏంటి అని. ఏంటి యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు చూస్ చేసుకుందాం? మెయిన్ ఇక్కడ ఫ్యాకల్టీ ఇంకా టీచింగ్ అనేది బాగుంటుంది మ్యామ్. వెన్ కంపేర్ టు మన స్టేట్స్లో కూడా కొంచెం బాగానే ఉంటుంది, కానీ వెన్ కంపేర్ టు ఇక్కడ చూస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. ఫ్యాకల్టీ తరపు నుంచి ఎంకరేజ్మెంట్ అంతా ఎలా అంతా బాగుంటుంది అండి. మనకి మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ నార్త్ కదా, హిందీలో టీచ్ చేస్తారు అనుకుంటారు, కానీ అది టోటలీ రాంగ్. మనకి ఒకవేళ హిందీలో కంఫర్ట్ అయితే హిందీలో టీచ్ చేస్తారు, మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తారు. మనకి ఇప్పుడు నార్త్ సైడ్ ఎవరైనా వచ్చి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇదే, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందంటే మనం అక్కడ రాణించగలుగుతామో లేదో, అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటో, మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారేమో. సో ఈ భయంతో కూడా చాలా మంది వచ్చి జాయిన్ అవ్వాలని భయపడుతుంటారు. ఏం చెప్తారు మీరు, మీ ఎక్స్పీరియన్స్? నాకైతే టోటల్లీ హిందీ అనేది రాదు మేడం. ఫస్ట్ లో ఏదో అంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు, కాకపోతే సీనియర్స్ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఫస్ట్ లోనే వాళ్ళు అరే ఇలా కాదు ఇలా అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ టు హిందీ టీచ్ చేస్తారు అన్నమాట. సో ర్యాగింగ్ అనేది కూడా అట్లా ఏముండదు, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. మా సీనియర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు, చాలా హైయెస్ట్ ప్యాకేజ్ తో ప్లేస్ అయ్యారు. ఫస్ట్ లో ప్యాకేజ్ కూడా అంత ఏం ఉండదేమో, అట్లా 1 CR అట్లా మోస్ట్లీ ఉండకపోవచ్చు అనుకున్నాము. కాకపోతే సీనియర్స్ మా వాళ్ళని, మా దగ్గర వాళ్ళని చూసిన తర్వాత కొంచెం మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే. హాయ్, నీ పేరు? నా పేరు ప్రవళిక మ్యామ్. ప్రవళిక, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఖమ్మం నుంచి. ఇద్దరు ఖమ్మం నుంచి, ఓకే. ఏం చదువుతున్నారు ఇక్కడ? నేను బీటెక్ సెకండ్ ఇయర్ మ్యామ్. ఏ గ్రూప్? సిఎస్సి ఏఎంఎల్. ఓకే. సో ఎక్కువగా చాలా మంది సిఎస్సి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మోర్ ఓవర్ సిఎస్సి పైనే ఎక్కువ యూనివర్సిటీస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తుంది. సో ఏంటి స్పెషాలిటీ సిఎస్సిలో? సిఎస్సి ఇప్పుడు మనకి సిఎస్సి అంటే కోర్ మ్యామ్. ఇప్పుడు కోడింగ్, సిఎస్సి అంటే స్పెషల్ గా కోడింగ్ కోసం, అందుకే అందరూ ఇప్పుడు అంత సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోయి సిఎస్సి తీసుకుంటున్నారు. కాకపోతే నేనేంటంటే ఏఎంఎల్ నాది స్పెషలైజేషన్, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాను. ఓకే. సో మరి ఎలా ఉంది ఇక్కడ టీచింగ్ అంతా కూడా? టీచింగ్ అంతా బాగానే ఉంటుంది మ్యామ్. ఇంకా టీచింగ్ మాకైతే ఇక్కడ నార్త్ లో కానీ మాకు ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తారు. ఒకవేళ మీకు హిందీ వచ్చి ఉంటే మీరు నార్త్ సెక్షన్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మేము మాకు ఫస్ట్ ఇయర్ లో సరిగ్గా హిందీ రాదు కాబట్టి మేము ఇంగ్లీష్ సెక్షన్స్ లో జాయిన్ అయ్యాము. తర్వాత మేము ఇప్పుడు నార్త్ సెక్షన్స్, మాకు ఇప్పుడు హిందీ కూడా బాగానే వచ్చింది. మా సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ మాకు హిందీ రాదు, కొంచెమే వచ్చేది. తర్వాత మాట్లాడి 1 ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ లో హిందీ వచ్చింది బాగానే. అప్పుడు ఇంకా మాకు టీచర్స్ హిందీలో చెప్పినా కూడా మాకు అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు సిఎస్సికి ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ ఎలా ఉంది యూనివర్సిటీ? ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి మ్యామ్. ఇప్పుడు మా సీనియర్స్ కూడా చాలా మంది ప్లేస్ అయ్యారు, ఐటీలో ప్లేస్ అయ్యారు, నాన్ ఐటీలో కూడా ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇక్కడ అంటే ఎలా ఉంటుందో అంటే కాలేజ్ గురించి ఇన్ని చెప్తారు కానీ ఉంటదో ఉండదో అనుకున్నాము, కానీ బాగానే ఉంది ప్యాకేజ్ అంతా. ప్యాకేజ్ అది బాగుంది. సో ఈ ప్లేస్మెంట్స్ కోసం కూడా మీకు ఏ ఇయర్ నుంచి ట్రైన్ చేస్తూ ఉంటారు? మాకు థర్డ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది. థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ లో అయినా లేదా ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో అయినా. ఓకే. అంటే ఇప్పుడు జనరల్ అందరికీ అనిపించేది ఏంటంటే ఈ నార్త్ సౌత్ అనే ఆ పార్షియాలిటీ ఏమైనా కనిపిస్తుంది? అసలు అట్లాంటి పార్షియాలిటీ ఏమి ఉండదు, మొత్తం జీరో. అసలు మేము నార్త్ మీరు సౌత్ అని ఏమి ఉండదు. ఇంకా మేము సౌత్ కాబట్టి మమ్మల్ని ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు ఇక్కడ అందరూ. మరి ట్రెడిషనల్ ఫుడ్ అదంతా ఎలా కాంప్రమైజ్ అవుతున్నారా లేకపోతే? సౌత్ ఫుడ్ మాకు సెపరేట్ మెస్ ఉంటుంది, సౌత్ ఫుడ్ ఏ ఉంటుంది. ఓకే, నైస్. ఓకే. సో హాలిడేస్ అవి ఎలా ఉంటాయి మరి ఇంటికి వెళ్ళి రావడానికి? హాలిడేస్ మాకు సెమిస్టర్లీ వన్స్ ఇస్తారు, అంటే లాంగ్ లీవ్ ఇస్తారు. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయినాక 1 month ఇస్తారు, సెకండ్ సెమిస్టర్ అయిపోయినాక 2 months ఇస్తారు. మిడ్ తర్వాత ఒక 1 week ఇస్తారు. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, మన ఇష్టం అది ఇంకా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.